ఓ ఫైన్ డే అత్తమామలకు నిద్రమాత్రలు ఇచ్చి ఇద్దరు కోడళ్ళు పక్కింటోడితో జంపు. రోజు రోజుకి వివాహేతర సంబంధానికి సంబంధించిన వార్తలు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ వింత కేస్ వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంటి ఇద్దరు కోడళ్ళు పొరుగు ఇంటి యువకుడితో పారిపోయారు. ఈ కోడలు ఇద్దరు ఒకే యువకుడితో ప్రేమలో పడ్డారు. తర్వాత వారు తమ అత్త మామ పిల్లలకు టీలో నిద్రమాత్రలు ఇచ్చి తాము ప్రేమించిన పొరుగు ఇంటి యువకుడితో పారిపోయారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కేసులు బాగా పెరిగాయి. భార్య భర్త పిల్లలు అందమైన కుటుంబం ఉన్నప్పటికీ వివాహేతర సంబంధాల వైపు ఆకర్షితులవుతున్నారు. వివాహిత పురుషుడు మరొక మహిళతో సంబంధం పెట్టుకొని ఉంటున్నాడు, లేదా భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం వంటి వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి వివాహేతర సంబంధం గురించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇద్దరు మహిళలు ఒక యువకుడిని ప్రేమించారు. అవును, ఒకే ఇంటి ఇద్దరు కోడళ్ళు పొరుగు ఇంటి యువకుడిని ప్రేమించారు. ఆ యువకుడితో పారిపోయేందుకు అత్తామామలకు నిద్రమాత్రలు ఇచ్చారు. ఈ వార్త వైరల్ అవుతుంది. తమ ప్రేమికుడితో పారిపోయిన యువతులు. ఈ వింత సంఘటన సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరిగణాల్లోని బాగ్డా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలిడా గ్రామంలో జరిగింది. ఇద్దరు మహిళలు తమ పొరుగువారి ఇంటిలో నివసిస్తున్న ఒక యువకుడితో పారిపోయారు. ఈ ఇద్దరు మహిళలు ఒకే యువకుడితో ప్రేమలో పడ్డారు. సోమవారం ఇంట్లో ఉన్న తమ అత్త మామలతో పాటు ముగ్గురు పిల్లలకు నిద్రమాత్రలు ఇచ్చిన తర్వాత ఇద్దరు మహిళలు తమ ప్రేమికుడితో పారిపోయారు. మలిడా గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు యాసిన్ షేక్, అనిసూర్ షేక్ ఈ అన్నదమ్ముల భార్యలు తమ పొరుగున ఉంటున్న ఆరిఫ్ అనే వ్యక్తిని ప్రేమించారు. అతనితో వెళ్లిపోవడానికి ప్లాన్ చేసి ఇంట్లో కుటుంబ సభ్యులకు నిద్రమాత్రలు ఇచ్చారు. అనిసూర్ అదే గ్రామంలోని గ్యారేజీలో పనిచేస్తున్నాడు. ఇక యాసిన్ విదేశాలలో పనిచేస్తున్నాడు.